హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రావణ మాసం స్పెషల్గా మా అమ్మ చేసిన పొంగల్ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఆల్సో చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. దీనికోసం ఒక గిన్నెలోకి 1 కప్పు బియ్యం అండ్ అలానే 2 స్పూన్స్ పెసరపప్పు అండ్ 1 స్పూన్ సగ్గుబియ్యం వేసుకొని నీట్గా వాష్ చేసుకొని వాటర్ పోసి నానపెట్టుకోవాలి. మనం ఇలా నానపెట్టుకుంటే చాలా సాఫ్ట్గా బాగుంటుంది అనమాట. ఒకవేళ టైం లేకపోతే నానపెట్టుకోకుండా కూడా చేసేసుకోవచ్చు. అండ్ వాష్ చేసుకున్న తర్వాత 1 కప్పు బియ్యంకి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసేసుకోవాలి. మనము దీంట్లోకి మిల్క్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి జస్ట్ 3 కప్స్ వాటర్ వేసేసాము అండ్ అలానే 3 కప్స్ ఆఫ్ పాలు వేసేసుకుంటున్నాము. మనకి మిల్క్ కూడా కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇట్లాగా వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. మనకి వన్స్ పొంగొచ్చిన తర్వాత మనము మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకోవచ్చు. ఈ స్టేజ్లో మనము కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ అనేది మంచిగా కుక్ అయ్యేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకోవాలి. అండ్ దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి, లేదంటే కల్లుపైన వేసుకోవచ్చు. జస్ట్ ఒక పావు స్పూన్ అంతా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుందంట. అండ్ అలానే బెల్లంని మనము డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, బట్ ఇక్కడ మా మమ్మీ కరగబెట్టి వేస్తున్నారనమాట. సో దట్ మనకి ఈజీగా కలిసిపోతుందన్నమాట రైస్లోకి. సో 1 కప్పు బియ్యంకి 2.5 కప్స్ బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కూడా మెల్ట్ అయిపోయేలాగా కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ రైస్ కూడా చూడండి ఇక్కడ మనకి మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో ఇంకొక 1/2 కప్పు మిల్క్ వేసేస్తున్నారు. ఇట్లా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందంట. అండ్ ఇది కూడా కొంచెం ఉడికిన తర్వాత మనము మెల్ట్ చేసి పెట్టుకున్న బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా, సో అది కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, బట్ ఇట్లా చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందంట. అండ్ అలానే మనకి మంచిగా మెల్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి జస్ట్ మిక్స్ అయితే సరిపోతుందనమాట. అండ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇట్లాగా మంచిగా కుక్ చేసుకోవాలి ఈ స్టేజ్లో, లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అండ్ ఇట్లాగా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గించుకోవాలి. మనకి బెల్లం మంచిగా రైస్లో మిక్స్ అయ్యి కుక్ అయితే బాగుంటుందన్నమాట. సో ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ అట్లాగా మగ్గించుకుందాం. అండ్ ఈలోపు దీంట్లోకి మనము కొంచెం జీడిపప్పు అండ్ అలానే కొబ్బరి వేయించుకుంటున్నాం అనమాట. సో ఒక కడాయి తీసుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి వేసేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, బాదం పప్పు, జీడిపప్పు అట్లాగా. ఇక్కడ మేము వచ్చేసరికి ఫస్ట్ ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించుకుంటున్నాము. అండ్ పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఉంటే, బట్ మా దగ్గర లేదు కాబట్టి ఎండు కొబ్బరి వేసుకుంటున్నాము. అండ్ పచ్చి కొబ్బరి కూడా చాలా బాగుంటుంది పొంగల్లోకి టేస్ట్. అండ్ అలానే కొంచెం జీడిపప్పు ముక్కల్ని కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాము. అండ్ మీరు కావాలంటే రైజిన్స్ కూడా యూస్ చేయొచ్చు, బట్ మేమైతే ఇక్కడ ఓన్లీ జీడిపప్పు అండ్ అలానే ఎండు కొబ్బరి పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాము. అండ్ ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పొంగల్లోకి వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవచ్చు. మనకి ఆల్రెడీ పొంగల్ మొత్తం రెడీ అయిపోయింది. సో దీంట్లోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అండ్ అలానే ఎండు కొబ్బరి పీసెస్ని కూడా దీంట్లోనే వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాము. అండ్ కొంచెం నెయ్యి వేసాము కాబట్టి ఆ నెయ్యి ఫ్లేవర్తో కూడా చాలా బాగుంటుంది పొంగల్. చాలా సింపుల్ రెసిపీ అండ్ శ్రావణ మాసంలో మనము అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.